తెలంగాణ కాంగ్రెస్లో ఎప్పుడూ లేనంత ఐక్యతారాగం వినిపిస్తోంది. సీనియర్లంతా ఏకదాటిపైకి వచ్చి ఒకే మాటపై నిలబడడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో రేవంత్కు పీసీసీ చీఫ్ ఇవ్వడంపై బహిరంగంగానే విమర్శలు సంధించిన సీనియర్లు ఇప్పుడు అదే రేవంత్పై ఈగ కూడా వాలనివ్వడం లేదు. గతంలో రేవంత్పై విహెచ్ నుండి జగ్గారెడ్డి వరకు అంతా నిప్పులు చెరిగారు. కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం అంతా సైలెంట్ అయిపోయారు. అంతేకాదు రేవంత్పై ప్రత్యర్థి పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ అటాక్స్ కూడా ఇస్తున్నారు. దీంతో అప్పుడు పగోడు అయినవాడు ఇప్పుడు మనోడు అయ్యాడా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆయన సంచలనం. నిత్యం ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ చర్చలకు వస్తుంటారు. అదేవిధంగా వివాదాస్పద వ్యాఖ్యలకు కూడా ఆయన కేరఫ్ అని కూడా తెలుసు. అలాగే ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇవ్వడంలో, వారికి వార్నింగ్ ఇవ్వడంలోనూ ఏమాత్రం తగ్గరు. అలాంటి జగ్గారెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన స్పందించిన తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. వాస్తవానికి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ అంతకు ముందు రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ సీనియర్లకు పెద్దగా సఖ్యత ఉండేది కాదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి, ఆయనకు పీసీసీ చీఫ్ పదవి అప్పజెప్పినప్పటి నుంచే ఆయనను విమర్శిస్తూనే ఉండేవారు. అయితే కొన్ని సందర్భాల్లో అది బహిరంగంగానే తేటతెల్లమైంది. కొత్తగా వచ్చిన వారికి పీసీసీ పదవి ఇవ్వడం పైన ఆయన అప్పట్లో విమర్శలు చేశారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయిన మొదట్లో విహెచ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి పైకి చెప్పకపోయినా అంతర్గతంగా సమావేశాల్లో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో ఒకానొక సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా వీళ్ళందరితో సమావేశమై మద్దతు కోరిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయ్యింది. ఏకంగా రేవంత్ రెడ్డికి మద్దతుగా వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి వివాదం నడుస్తోంది. ఈ వివాదం ఇప్పటికే రాజకీయంగా ప్రకంపనలు రేపింది. ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లిన కేటీఆర్ హైదరాబాద్కు చేరుకున్నారు. ఆయన వచ్చి రాగానే కౌశిక్ రెడ్డిని పరామర్శించి అక్కడే మీడియాతో మాట్లాడారు. కౌశిక్ రెడ్డిపై దాడి వెనకాల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన కనుసన్నలోనే ఈ దాడి జరిగిందన్నారు. ఇదంతా సీఎం కుట్ర అంటూ మాట్లాడారు. హైదరాబాద్లో కాంగ్రెస్కు ఒక్క సీటు రాలేదనే అక్కసుతోనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఢిల్లీకి ఎక్కే విమానం, దిగే విమానం అన్నట్టు 22 సార్లు ఎక్కడూ దిగుడు తప్ప పీకిందేమీ లేదు. కనీసం హైదరాబాద్ లో శాంతి భద్రతలను కంట్రోల్ చేయలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీదికి మాత్రం గూండాలను పోలీసులు ఎస్కాటించి పంపిన ఒక దౌర్భాగ్యపు చరిత్రహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు. నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్ననే, ఏ పార్టీలో ఉన్నావు గాంధీ? అసలు మీ 10 మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో, ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కండువా కప్పిండో, ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి. మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి 10. స్పీకర్ గారు కూడా తేల్చాలా. ఇవన్నీ కాదు, ఇవేమీ లేదు, మేము రైతు రుణమాఫీ మీద అడిగితే, లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే, లేదా రైతు బంధు ఎప్పుడేస్తావని అడిగితే, మహిళా సోదరిమణులకు 2500 ఎప్పుడు ఇస్తావని అడిగితే, లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతావని అడిగితే, 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక హెడ్లైన్ మేనేజ్మెంట్ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా, ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు. తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా, చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు, నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిండ్రు, మస్తుగా పోయింది. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. కేటీఆర్ కు ఆయన స్టైల్లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి జోలికొస్తే నాలుక కోస్తామంటూ హెచ్చరించారు. గాంధీ, కౌశిక్ రెడ్డిల వివాదం బీఆర్ఎస్ పార్టీకి చెందిందని, ఈ విషయంలో రేవంత్ రెడ్డికి ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా రేవంత్ ను విమర్శిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని అన్నారు. అధికారం కోల్పోయి కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలపై నోటికొచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. 10 ఏళ్ల అధికారంలో కొనసాగి ఇప్పుడు మరోసారి ప్రాంతీయతను రెచ్చగొడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పనికిమాలిన 4 కోసేస్తాం మళ్ళీ వస్తానంటే. పనికిమాలిన అంటే కేటీఆర్ ఉండని, వాళ్ళు అయ్యి ఉండని. కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నాడు?
ఎందుకు కొట్లాడుతున్నారు, ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను? ఏం అవసరం వచ్చింది మీకు? ఇది అవసరమా మీకు ఇదంతా? ఏదైనా పబ్లిక్ ఇష్యూల మీద ఉంటే గవర్నమెంట్ ఉంది, మాట్లాడండి. అసలు చెప్తా ఆగండి. ఇప్పుడు సబ్జెక్టు ఇది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సబ్జెక్ట్ ఇదంతా. మరోవైపు జగ్గారెడ్డి వ్యాఖ్యలపై పలు ట్రోల్స్ నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి సీఎం కాకముందు ఒకలా వ్యవహరించి సీఎం కాగారే తీపి అయ్యాడా అనే కోణంలో విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలో రాగానే పగోడు మనోడయ్యాడంటూ నెటిజన్స్ ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్లో ఇంత ఐక్యత రాగం ఎక్కడిదంటూ ఆశ్చర్యం సైతం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు వీళ్ళందరినీ ఏకతాటిపైకి తెచ్చిన ఘనత రేవంతే అని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ నేతల్లో వచ్చిన మార్పు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.